బీజేపీకి వస్తే 2 వస్తాయి, 5 ఒకేసారి ఎన్నికలు జరిగింది. అందుకేం చేస్తున్నారు, ఒకటొకటి రాజీనామా చేపిస్తున్నారు. ఒకటి రాజీనామా చేయడం, ఆమోదం పొందడం, ఆ తర్వాత ఎన్నికలు 45 రోజుల లోపల పెట్టడం, ఆ తర్వాతకు వచ్చేటప్పటికి ఒకటే ఎవరు మెజార్టీ ఎమ్మెల్యే ఓట్లు ఉంటాయో వాళ్ళకే వస్తుంది ఆటోమేటిక్. ఆ విధంగా అక్కడ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేటప్పటికి వచ్చేస్తే కనుక అందరు వచ్చేస్తే ప్రాబ్లమే లేదు వాళ్ళకి, ఎందుకంటే మొత్తం ఇక్కడ 2/3 పైనే ఉన్నది కదా మెజార్టీ కాబట్టి. కానీ వీళ్ళు రావట్ల, ఇంకా జగన్ని నమ్ముతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఓ రకంగా సామధాన భేద దండోపాయాలు వాడుతున్నారు. ఇందులో మీకు ఎక్కువగా ఆర్థిక ఇది లేకపోతే కేసులు ఉన్నటువంటి కాన్సెప్ట్లు ఇట్లాంటి వాళ్ళు టార్గెట్ అవుతున్నారు, ఆర్థిక పరమైనటువంటి ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఈయన కూడా అలాగే టార్గెట్ అయ్యారా విజయసాయి? ఉంటుంది, లేకపోతే ఎందుకు వెళ్ళిపోతారు. ఒకటి ఇంటర్నల్గా ఒక అసంతృప్తి ఉంది, రెండవది ఇప్పట్లో 4 ఏళ్ల పాటు తట్టుకోవాలా, ఇంకొకటి వచ్చేటప్పటికి కేంద్రంతో రేపో అంటే ఆయనకి పదవుల పరంగా ఎప్పుడు అవమానిస్తూ ఉన్నారన్నది ఆయన ఫీలింగ్. ఏంటది, ఇస్తారు పదవి మళ్ళీ తీసేస్తారు, మిగతా వాళ్ళకి ఇచ్చిన పదవిలో స్థిరత్వం ఉంటుంది. ఇప్పుడు ఆయనకి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి బొత్సాకి నచ్చట్లా కాబట్టి ఉత్తరాంధ్రలో బొత్స రాని